హలో గాయ్స్, ఈరోజు పార్ట్ 3 అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. స్టార్టింగ్ సీన్లో హీరోకి అయితే మూ గురించి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే తెలిసిపోతుంది. హీరో గురించే వచ్చిందని చెప్పి ఇంకా హీరో కూడా మూ ఫోటో అయితే చూస్తాడు. ఇంకా మూ గురించి అంతా తెలుసుకోవాలని చెప్పి మూకు తెలియకుండా తన ప్లేస్కి అయితే వెళ్తాడనమాట. ఇక్కడ మూ దగ్గర అయితే చాలా రసాయనాలు ఉంటాయి. హీరోకి ఏమి అర్థమవుతుంది తను ఏం చేయాలని వచ్చిందని. ఇంకా అప్పుడే హీరో అయితే అంతా చూసేసరికి అక్కడ ఒకటైతే కనబడుతుంది. అది ఒక ఏషియంట్ వరల్డ్కి సంబంధించిందన్నమాట. అది చూసిన వెంటనే హీరోకి అర్థమైపోతుంది మూ ఇక్కడికి ప్రశాంతత కోసం కాదు, ఏదో హాని చేయడానికే వచ్చిందని. ఇక్కడ మన హీరోయిన్ దగ్గరికి అయితే వెళ్తాడు. నువ్వు మళ్ళీ మీ ఇంటికైతే వెళ్ళిపోవాలి, అంతా సెట్ అయ్యాక నేనే నీ దగ్గరికి అయితే వస్తాను. నేను ఇప్పుడు వేరే ఊరు అయితే వెళ్తున్నాను. మళ్ళీ మనం నాటకం అనేది స్టార్ట్ చేయాలి. నిన్ను గసిరి ఇంట్లో నుంచి గెంటేసినట్టు నాటకం ఆడతా అని చెప్పి అంటాడు. ఇంకా హీరోయిన్ కూడా హీరోకి అలాగే అయితే సపోర్ట్ చేస్తుంది. హీరో అయితే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి హీరోయిన్ లగేజ్తో పాటు గెంటేస్తాడు. హీరోయిన్ కూడా వెళ్ళిపోద్ది. ఇదంతా లియాంగ్ వాళ్ళ మనుషులు అయితే చూస్తాడు. ఏం జరుగుతుందో ఇక్కడ, పిల్లని ఎందుకు గెంటేశాడని చెప్పి అనుకుంటారు. ఇంకా వెంటనే ఈ విషయం లియాంగ్ కూడా చెప్తాడు. కానీ లియాంగ్కి మాత్రం డౌట్ అనేది వస్తుంది. మళ్ళీ హీరో ఏదో ప్లాన్ చేశాడు, ఈసారి నమ్మకూడదు అని చెప్పి డైరెక్ట్గా హీరోయిన్ ఇంటికి అయితే వెళ్ళిపోతాడనమాట. లియాంగ్ హీరో ఎక్కడున్నాడో చెప్పు, మర్యాదగా అడుగుతున్నాను అని చెప్పి హీరోయిన్ అయితే అడుగుతాడు. కానీ హీరోయిన్ మాత్రం నాకేమీ తెలీదు, తను ఎక్కడుంటాడో కూడా నాకు తెలీదు, అయినా మా నాన్నగారు లేనప్పుడు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని చెప్పి తెలివిగా అయితే అంటది. ఇదంతా విన్న లియాంగ్ అయితే కోపం అనేది వచ్చేస్తుంది. నువ్వు చాలా తెలివైన దానివని తెలుసు అని చెప్పి ఇంకా హీరోయిన్ని కొట్టబోతుంటే ఇక్కడ మేడ మాత్రం కొట్టకండి సార్ అని చెప్పి బ్రతిమాలుతుంది. ఇక్కడ లియాంగ్ కూడా మనసు అనేది రాదు హీరోయిన్ని కొట్టడానికి. ఇంకా వెంటనే తన అసిస్టెంట్కి అయితే చెప్తాడు, నాకు తిన్ను కొట్టడానికి చేతులు రావట్లా, నువ్వే దాన్ని కొట్టు అని చెప్పి అంటాడనమాట. అలా అనడంతో ఇక్కడ లియాంగ్ అసిస్టెంట్ కూడా సరే సార్ అని చెప్పి ఇంకా హీరోయిన్ అయితే కొడుతూ ఉంటాడనమాట. అలా లాగపెట్టి హీరోయిన్ని కొట్టడంతో హీరోయిన్ అయితే పడిపోతుంది. ఇంకా తను చెప్పే వరకు కొట్టమంటాడు. ఇప్పటికైనా చెప్పు హీరో ఎక్కడున్నాడో, లేకపోతే నీకే ఇబ్బంది అని అనగానే హీరోయిన్ని కొట్టడం అనేది చూసిన మేడ అయితే నేను చెప్తాను, హీరోయిన్కి నిజంగా తెలీదు హీరో ఎక్కడున్నాడో అని చెప్పి, కానీ ఆయన హీరోయిన్ని చూడడానికి అయితే వస్తానని చెప్పి అన్నాడు, ఎప్పుడు వస్తాడో తెలీదు అని అనగానే ఇదంతా విన్న లియాంగ్ అయితే అంటాడు, అలాగైతే నువ్వు ఎదురు చూస్తున్నట్టు నేను కూడా హీరో కోసం ఎదురు చూస్తూ ఉంటానులే అని చెప్పి హీరోయిన్తో అంటాడనమాట. ఇంకా అలా హీరోయిన్ కోసం అని చెప్పి నిజంగానే ఆ రాత్రి హీరో అయితే వస్తాడు. హీరోకి కొంచెం ఏదోలాగా అనిపిస్తుంది, ఇక్కడ ఎవరో ఉన్నారు అని చెప్పి డౌట్ పడతాడు. ఇంకా అప్పుడే అక్కడికి లియాంగ్ అయితే వచ్చి అందరితో పట్టేసుకుంటాడు. నువ్వు గనక ఇప్పుడు సరెండర్ కనుక అవ్వలేదంటే ఇదిగో హీరోయిన్ అయితే ఇబ్బంది పెడతాను, లేదా నేను చంపేసినా నువ్వు ఏమీ చేయలేవు, మర్యాదగా మాతో సరెండర్ అనేది అయిపో అని చెప్పి హీరోయిన్ అయితే బెదిరిస్తాడు. ఇంకా హీరో కూడా ఏమీ చేసేది లేక హీరోయిన్ కోసం అని చెప్పి సరెండర్ అనేది అయిపోతాడు. ఇంకా అలా హీరోని అయితే జైల్లో కూడా తీసుకువెళ్తారన్నమాట. ఇంకా అలా హీరోని జైల్లో అయితే పెడతారు. ఇక్కడ హీరోని కావాలనే జైల్లో పెడతారు. హీరో నిజ స్వరూపం తెలియాలని చెప్పి అనుకుంటారు. ఇదంతా మూ వేసిన ప్లాన్. హీరో నిజ స్వరూపం తెలియాలంటే ఇక్కడ సన్లైట్ అనేది హీరో మీద పడాలి, దానికి ఏర్పాట్లు అనేవి చెయ్యండి అని చెప్పి మూ అయితే అంటది. ఇంకా మూ చెప్పినట్టే హీరో మీద సన్లైట్ పడేలాగా చేస్తారన్నమాట జైల్లో. కానీ హీరో మాత్రం తాను కంట్రోల్ అనేది చేసుకుంటాడు, తన నిజ స్వరూపం బయటికి రాకుండా. ఇదంతా చూసిన మూ అయితే ఇదంతా అవ్వే పనిలా లేదు, మన సెకండ్ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి లియాంగ్తో అయితే అంటది. ఇంకా లియాంగ్ కూడా సరే నేను కూడా ఆ ఏర్పాట్లలోనే ఉంటాను అని చెప్పి మూతో అయితే అంటాడు. ఇంకా వీళ్ళ ప్లాన్ ప్రకారమే హీరో కూడా వాళ్ళలో అయితే ఇరుక్కుంటాడనమాట. ఎవరూ లేరని చెప్పి బయటకు అయితే వస్తారు. డోర్ కూడా వాళ్ళు ఓపెన్ చేసి పెడతారు. కానీ అప్పుడే అక్కడికి చాలా మంది సైనికులను అయితే పంపిస్తారు. ఇంకా హీరో అయితే వాళ్ళందరినీ కొట్టుతూ ఉంటాడనమాట. అలా కొట్టే ప్రాసెస్లో హీరోకి అయితే రక్తం అనేది కనబడుతుంది. ఇంకా రక్తాన్ని చూస్తే హీరో కంట్రోల్లో ఉండలేకపోతాడు కదా, అలా ముఖం మీద చాలా రక్తం అయితే చిందుతూ ఉంటుందన్నమాట. ఇంకా అలా వాసన చూసిన హీరో అయితే అసలు కంట్రోల్లో ఉండలేకపోతాడు. ఇంకా తన అసలు రూపం అయితే బయటకు అనేది వచ్చేస్తుంది. ఇదంతా చూస్తున్న లియాంగ్ అయితే ఫుల్గా తడుచుకుంటారు. ఒరే వెళ్ళి ఆపండ్రా వాడిని, ఎవరైనా వెళ్ళండి అక్కడికి వెళ్ళండి అని చెప్పి లియాంగ్ అయితే ఒక్కొక్కడిని పంపుతూ ఉంటాడనమాట భయంతో. కానీ హీరో మాత్రం తన అసలు రూపం అయితే చూపిస్తాడు. అలా రక్తం కోసం మనుషుల్ని చంపడం అయితే ప్రారంభిస్తాడనమాట. అలా అమాయకమైన సైనికులందరినీ చంపేస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే అక్కడికి మూ అయితే తన రింగ్ అనేది తీసుకొచ్చి హీరోనైతే కూల్ అనేది చేసేస్తుంది. ఇంకా అలా హీరోనైతే మళ్ళీ మూత అనేది కట్టేసి జైల్లో అయితే పెడతారన్నమాట. ఇక్కడ లియాంగ్ వాళ్ళందరికీ డౌట్ వస్తుంది, వీడొక మాన్స్టర్ అనుకుంటా, వీడు అసలు ఏంటి, వీడి స్టోరీ ఏంటో కనుక్కో అని చెప్పి లియాంగ్ సుపీరియర్ అయితే లియాంగ్తో చెప్తాడు. ఇంకా లియాంగ్ కూడా సరే సార్ అని చెప్పి అంటాడనమాట. ఇంకా అక్కడి నుంచి తన సుపీరియర్ వెళ్ళిపోగానే ఇక్కడ హీరోతో అయితే అంటారు, నువ్వు మాతో కోఆపరేట్ చేస్తే బాగుంటుంది, లేకపోతే అసలే నువ్వు అమాయకమైన ప్రజల్ని చంపేశావు, నిన్ను
బయటకు వదిలితే ఇంకెంతమందిని చంపుతావు అని అనగానే హీరో కూడా కొంచెం పశ్చాత్తాపం అనేది పడతాడు. సరే నేను మీకు కోఆపరేట్ అనేది చేస్తాను అని చెప్పి అంటాడనమాట. అలా హీరో అయితే చాలా అమాయకమైన ప్రజల్ని చంపేసినందుకు, సైనికుల్ని అంత అన్యాయంగా చంపి రత్నం తాగినందుకు చాలా అంటే చాలా బాధపడతాడు. హీరో కోఆపరేట్ చేస్తానని చెప్పడం వల్ల ఇక్కడ హీరోకి అయితే డ్రెస్ అనేది ఇస్తాడనమాట. ఇంకా లియాంగ్ అయితే హీరో దగ్గరికి వస్తాడు. అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చో, నువ్వు ఇలా మారడానికి కారణం ఏంటి, ప్రతి ఒక్కటి నాకు తెలియాలి, నేను అడిగిన ప్రతి ప్రశ్నకి నువ్వు సమాధానం చెప్పాల్సిందే అని చెప్పి హీరోనైతే అడుగుతాడు. ఇంకా హీరో కూడా సరే అని చెప్పి సమాధానం అయితే చెప్తాడు. యాక్చువల్గా మా అమ్మగారు చనిపోయినప్పుడు మా నాన్న వేరే ఆమెని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయితో ఒక బిడ్డను కూడా కన్నాడు. తనే నా తమ్ముడు. అలా ఒకరోజు మా ఇంటికి అయితే తీసుకొచ్చారు. మా నాన్నమ్మకి మా పిన్నిని చూస్తే అస్సలు ఇష్టం ఉండదు. ఇంకా మా పిన్ని అయితే మా నాన్నమ్మని బాగానే గౌరవించేది. కానీ ఒకరోజు మా పిన్ని గారు అయితే రక్తం తాగడం అనేది చూశారు. అది కూడా కోడి రక్తం. ఇంకా అది చూసిన మా నాన్నమ్మ ఇది ఒక పెద్ద మోన్స్టర్ అని చెప్పి అనుకొని అందరి ముందు బహిరంగంగా కాల్చేయాలని చెప్పి అనుకున్నారు. ఇంకా ఆవిడ్ని అందరి ముందు అయితే కాల్చడానికి సిద్ధమయ్యారు. అప్పటికి నేను నా చిన్న తమ్ముడు కోసం ప్రాధాయపడ్డాను. నేను నానమ్మ ప్లీజ్ వదిలేయండి, తను చిన్నపిల్లాడు, వాడికేమీ తెలియదు కదా, వాడిని వదలండి నానమ్మ అని బ్రతిమాలాను. కానీ మా నానమ్మ గారు మాత్రం వినిపించుకోలేదు. నేను ఎంతలా ప్రాధాయపడినా నా మాటని కొట్టువేశారు. ఇంకా నాతో పాటు మా పిన్ని గారు కూడా అదే ప్రశ్న అడిగారు. నా కొడుకుకి ఏమీ సంబంధం లేదు, వాడు చిన్నపిల్లాడు, వాడిని వదిలేయండి, నన్ను కావాలంటే చంపుకోండి అని చెప్పి ఆమె అయితే అన్నారు. కానీ మా నానమ్మ మాత్రం ఊరుకోకుండా కొడుకును కూడా కాల్చేయమని చెప్పి అంది. అలా అందరూ అయితే ఆమె కొడుకుకి అయితే నిప్పు అనేది పెట్టారు. ఇక్కడ అయితే నా తమ్ముడు చాలా అంటే చాలా బాధపడి నొప్పిగా ఉంది, మంటగా ఉందని చెప్పి అన్నాడు. అయినా వాళ్ళు వినిపించుకోలే. ఇదంతా చూసిన మా పిన్ని తన నిజ స్వరూపాన్ని అయితే బయటికి పెట్టింది. అలా తనైతే అందరి రక్తాలు తాగడం ప్రారంభించింది. తను ఎవరినైతే కొరికిందో వాళ్ళందరూ అక్కడికక్కడే చనిపోయారు. అదే తను నన్ను కూడా కొరికింది, కానీ అదృష్టం శాతం నేను ఇలా బ్రతికాను. అలా నేను అమరునయ్యాను, కానీ తనకు వచ్చిన వ్యాధి నాకు కూడా వచ్చింది అని చెప్పి హీరో అయితే చెప్తూ ఉంటాడనమాట. ఇదంతా చెప్తున్నప్పుడు ఇక్కడ లియాంగ్ అంటాడు, ఇలాంటి ద్వంగ రూపం అనేది పెట్టుకొని ప్రతి ఒక్కరిని మోసం చేసుకుంటూ వచ్చావు. నీ వల్ల ఎంతమంది చచ్చుంటారో, నువ్వు అన్యాయంగా చాలా మందిని చంపో. అయినా నేను నీ మీద కావాలని కక్ష కట్టలేదు, కారణం ఉందిలే నేను కక్ష కట్టడానికి అని అనడానికి నువ్వెందుకు నా మీద కక్ష కట్టావు? అయినా ముందు నువ్వు నన్ను చంపాలని ప్రయత్నించావు, నేను కూడా అలాగే ప్రయత్నించా. మన ఇద్దరికి ఇలాంటి శత్రుభావం తప్ప ఏదీ లేదు కదా, అయినా కక్ష కట్టేంత బాధ ఏముంది నీకు అనగాని, ఉందిరా, నువ్వు చాలా మంచివాడు అనుకుంటారు అందరూ, కానీ నువ్వు చెడ్డవాడివి అని చెప్పి తన కంట్ల నుంచి నీళ్ళైతే వస్తూ ఉంటాయన్నమాట. ఇదంతా గమనించిన మన హీరో అయితే, నీ మనసుకి ఏదో గాయమైనట్టుంది, అందుకే అంతలా బాధపడుతున్నావు, వెళ్ళి ఎక్కడైనా విశ్రాంతి తీసుకొని చెప్పి అంటాడనమాట. లియాంగ్ అయితే హీరో మాటలు అసలు పట్టించుకోకుండా ఒక చోటుకైతే వస్తాడు. ఇంకా చోటుని చూడగానే తనకి తన చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తొస్తాయి. నిజమే, నువ్వు నాకు చాలా అన్యాయం చేసావు, నువ్వు నా చెల్లికి కారణమయ్యావు, అందుకే నిన్ను నేను వదలాలని చెప్పి అనుకోవడం లేదు మిస్టర్ షేన్ అని చెప్పి హీరోనైతే అంటాడనమాట. అసలు ఏం జరిగి ఉంటుందంటే, ఇక్కడ వచ్చిన ప్లేస్లోనే ఇక్కడ లియాంగ్ ఉంటాడు. లియాంగ్కి ఒక చిన్న చెల్లి ఉంటుంది, కానీ తనకైతే ఒక వ్యాధి అనేది ఉంటుంది. తన్ని బ్రతికించుకోవడానికి లియాంగ్ దగ్గర అసలు డబ్బులు కూడా ఉండవు అన్నమాట. ఇంకా లియాంగ్ అయితే దొంగతనాలు అన్నీ చేసేవాడు. కానీ ఒకరోజు హీరో వచ్చి తనకైతే సహాయం చేస్తానని చెప్పి అన్నాడు. నీ చెల్లికి ఎంత అయితే ఖర్చు అవుతుందో అదంతా నేనే భరిస్తా, నీ చెల్లిని కాపాడతా, అలాగే ఈ డబ్బులు అనేవి తీసుకొని మీ చెల్లికి కావాల్సిన మెడిసిన్స్ అనేవి కొను అని చెప్పి లియాంగ్కి అయితే మనీ అనేది ఇచ్చేవాడు. ఇంకా లియాంగ్ కూడా ఎలాగైనా మిస్టర్ షెన్ అయితే నా చెల్లిని కాపాడతాడని చాలా ధైర్యంగా ఉండేవాడు. అలా ఒక రోజు అయితే దుండగులు అనేవాళ్ళు దాడి చేస్తారన్నమాట. అలా అందరినీ కాపాడే ప్రాసెస్లో హీరోకి చాలా గాయాలు అనేవి అవుతాయి. ఇక్కడ లియాంగ్ చెల్లి పరిస్థితి ఆ టైంలోనే అసలు బాగోదు. ఎలాగైనా ఈ రోజు నిన్ను మిస్టర్ షెన్ అయితే కాపాడతాడు, నేనున్నాను కదా, నువ్వు భయపడకు అని చెప్పి వాళ్ళ చెల్లినైతే ఎత్తుకొని మన హీరో దగ్గరికి తీసుకువెళ్దామని చెప్పి ఎత్తుకొని అయితే వెళ్తాడనమాట. ఇంకా హీరో దగ్గరికి పరిగెట్టుకొని వెళ్ళి, మిస్టర్ షేన్, కొంచెం మా చెల్లి పరిస్థితి బాగాలేదు, మా చెల్లిని కాపాడండి అని చెప్పి ప్రాధాయపడతాడు. నేను మిమ్మల్ని అడుక్కుంటున్నాను ప్లీజ్ అండి అని చెప్పి ఎంతలా బ్రతిమాలన్నా మన హీరో పట్టించుకోడు. ఇక్కడ చాలా మంది రక్తం ఉండడం వల్ల హీరో అయితే కంట్రోల్లో ఉండలేకపోతాడు. ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే వాళ్ళని ఎక్కడ నేను చంపేస్తాను అనే భయంతో హీరో అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ ఇదంతా అర్థం కాలేని లియాంగ్ అయితే వాళ్ళ చెల్లి చావుకి కారణం హీరోనే అని చెప్పి అనుకుంటాడు. అలా వాళ్ళ చెల్లి చనిపోవడానికి కారణం హీరో అని తన మీద పగపట్టి ఉంటాడనమాట. అలా కావాలని అయితే హీరోని టార్గెట్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ డాక్టర్ సేతు రోడ్డు మీద వెళ్తుంటే డాక్టర్ సేతుని కూడా రామ్మంటాడనమాట. లేకపోతే నేను అరెస్ట్ చేస్తా, మాకు కోఆపరేట్ చేయకపోతే అని. ఇంకా డాక్టర్ సేతు కూడా సరే అంటాడు. ఎందుకు ఇదంతా చేస్తాడంటే హీరో అయితే వాళ్ళ మాట వినకపోతే వీళ్ళని పెట్టి బెదిరించవచ్చు అని చెప్పి అనుకుంటాడనమాట. ఇక్కడ హీరోని అయితే ఎగ్జామిన్ చేయడానికి ఒక ప్లేస్కి అయితే తీసుకువెళ్తారు. అక్కడికి వెళ్తే హీరో చనిపోవడం కానీ లేకపోతే హీరో గురించి బయటపెట్టడం కానీ తెలిసిపోతుంది.
తెలిసిపోతుంది. ఇంకా హీరోకి అయితే లియాంగ్ వార్నింగ్ ఇస్తాడు, నువ్వు కనుక తప్పించుకోవాలనుకుంటే ఇక్కడ డాక్టర్ సేతుని హీరోయిన్ని చంపేస్తా, వాళ్ళు కూడా మనతో పాటు వస్తున్నారు అని చెప్పి అంటాడు. హీరో ఎక్కడ నమ్మడం అని చెప్పి వాళ్ళని కూడా చూపిస్తాడనమాట. ఇంకా హీరోయిన్ అయితే అడుగుతుంది, మీరు బాగానే ఉన్నారు కదా అని హీరోని అడిగేసరికి హీరో అయితే చెప్తాడు, నేను బాగానే ఉన్నా, నువ్వేమీ కంగారు పడమాకు అని చెప్పి హీరోయిన్కి అయితే ధైర్యం చెప్తాడు. హీరోయిన్ని చూసుకోమని డాక్టర్ సేతుకి అయితే చెప్తాడనమాట. డాక్టర్ సేతు కూడా సరే అని చెప్పి అంటాడు. ఇక్కడ ఏం ఆలోచిస్తున్నావు అని హీరోని లియాంగ్ అడిగేసరికి హీరో అయితే చెప్తాడు, నాకు చాలా బోర్గా ఉంది, మనం ఏమైనా గేమ్ ఆడదాం, డాక్టర్ సేతుని అండ్ మూన్ కూడా పిలు అని చెప్పి అనడంతో ఇక్కడ లియాంగ్ కూడా సరే అయితే అని చెప్పి అంటాడు. ఆటకు కావాల్సిన ఏర్పాట్లన్నీ లియాంగ్ అయితే చేస్తాడనమాట. ఇంకా నలుగురు అయితే ఉంటారు. ఇంకా వీళ్ళందరూ ఆటలు అయితే ఆడుతూ ఉంటారు. ఇలా ఆటలాడే ప్రాసెస్లో హీరో అయితే మాటల్లో పెట్టేస్తాడనమాట. అలా మాటల్లో పెట్టి డాక్టర్ సేతుకి అయితే కొన్ని హింట్స్ అనేది ఇస్తాడు. నువ్వెప్పుడైనా ఏషియన్ ట్రైన్ అనేది ఎక్కావా, దాని స్పెషాలిటీ ఏంటో తెలుసా, ఫైనల్ డెస్టినీ చేరుకునేంత వరకు అది ఎక్కడ ఆగదంట, అందుకే నాకు ఎప్పటికైనా అలాంటి ట్రైన్ ఎక్కాలని ఆశ అని చెప్పి అంటుంటే ఇక్కడ అయితే సేతు అనుకుంటాడనమాట. తను ఒక హింట్ అయితే ఇస్తున్నాడు, తను తప్పించుకుంటాడని. నేను కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి సేతు అయితే అనుకుంటాడు. సేతు గెస్ చేసింది కరెక్టే, హీరో అయితే అందరూ పడుకున్నారని చెప్పి అక్కడ కిటికీల నుంచి అయితే వెళ్ళిపోవాలని చెప్పి అనుకుంటాడు. ఇంకా కిటికీని రెండు కింద విభజించేసి పైకి అయితే వెళ్తాడనమాట. తప్పించుకున్నాడ విషయం ఇక్కడ మూక్ అయితే తెలిసిపోతుంది. ఇంకా మూ అయితే అందరినీ అలర్ట్ చేయాలని చెప్పి గన్ ఫైరింగ్ అయితే చేస్తూ ఉంటుంది. ఇంకా గన్ ఫైరింగ్ అనేది చేసి అక్కడున్న అలారం బటన్ అనేది కూడా ప్రెస్ చేస్తుంది. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోతుంది. ఇక్కడ సేతు కూడా అర్థమైపోతుంది. ఇంకా హీరోయిన్ అయితే తీసుకొని సేతు కూడా రెడీ అనేది అయిపోతాడు అక్కడి నుంచి తప్పించుకోవడానికి. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరినీ కొట్టి హీరోయిన్ అయితే భద్రంగా బయటకి అయితే తీసుకొస్తాడు. ఇంకా అలా ముగ్గురు అయితే బయటకి అనేది వచ్చేస్తారు ట్రైన్లో నుంచి దూకేసి. ఇలా దూకేశారనే విషయం అక్కడ అందరికీ తెలిసిపోతుంది. ఇంకా వెంటనే మూ అండ్ లియాంగ్ అయితే గన్ ఫైరింగ్ కూడా చేస్తారు. అలా చాలా మంది ఒకేసారి గన్ ఫైరింగ్ చేయడం వల్ల ఇక్కడ మన సాతుకి అండ్ హీరోయిన్కి అయితే బుల్లెట్స్ అనేవి తగిలేస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకా సేతు అయితే అంటాడు, నా వల్ల కాదు, నాకు బుల్లెట్ అనేది తగిలేసింది, ఇంకా ఒక్క అడుగు కూడా వేయలేను, నేను చచ్చిపోతానేమో అని చెప్పి సాతు అంటూ ఉంటాడనమాట. ఇక్కడ సాతుకే కాదు మన హీరోయిన్కి కూడా బుల్లెట్ అనేది తగులుతుంది. కానీ హీరోయిన్కి తెలియదు మాట తనకి బుల్లెట్ తగిలిందని. మిస్టర్ షేన్, నాకు రక్తం వస్తున్నట్టుంది, నాకు తెలియడం లేదు అని చెప్పి అనగానే హీరో అయితే షాక్ అవుతాడు, హీరోయిన్కి బుల్లెట్ తగిలేసిందని. ఇంకా హీరోయిన్ అయితే పడిపోతూ ఉంటుంది. ఇంకా పడిపోయినప్పుడు కూడా హీరోయిన్ అయితే చెప్తుంది, అటు నుంచి మనుషులు అయితే వస్తున్నారు, నాకైతే తెలుస్తుంది ఆ సౌండ్, ఎవరో మన దగ్గరికి వస్తున్నారు అని చెప్పి అంటది. హీరో అయితే బాధపడుతూ ఉంటాడు, సేతు పరిస్థితి బాగాలేదు, హీరోయిన్ పరిస్థితి బాగాలేదు అని చెప్పి కుమిలిపోతూ ఉంటాడనమాట. ఇంకా సాతు అయితే అనుకుంటాడు, ఒక 10 నిమిషాలు కూడా రెస్ట్ తీసుకునేవారు ఈ ఎదవలు, ఇప్పుడు నా నిజ స్వరూపాన్ని బయట పెట్టక తప్పడం కూడా లేదు, సరేలే నీ డ్యూటీ నేను ఎక్కుతాను అని చెప్పి సడన్గా అయితే నుంచుంటాడు. ఇందాక నుంచి నొప్పి నొప్పి అన్నవాడి ఇంత ఫాస్ట్గా ఎలా నుంచున్నాడని హీరో అయితే షాక్ అయిపోతాడనమాట. నువ్వు ఇక్కడే ఉండు, నా పని కానిచ్చుకొని వస్తాను అని చెప్పి హీరోతో అంటాడు. హీరోకి ఏమీ అర్థమవుతుంది, ఏంట్రా సేతు ఇలా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పి. ఇంకా అలా షాకింగ్లో ఉండిపోగానే సేతు అయితే ఒకే దెబ్బకి వెళ్ళి ఒక్కొక్కడిని అయితే చంపేస్తూ ఉంటాడనమాట. ఇంకా ఒక్కొక్కడు అయితే పైకి కిందకి అయితే తిరుగుతూ ఉంటాడు. ఇంకా ఒక్కొక్కడు రక్తం కూడా తాగుతూ ఉంటాడనమాట. ఇంకా అలా ఒక్కొక్కడిని చంపేసి వెంటనే హీరో దగ్గరికి అయితే వస్తాడు. హీరో అయితే అడుగుతాడు, ఎవడ్రా నువ్వు అసలు అని. ఇంకా సాతు అయితే అంటాడు, ఎవరేంటి, నేను సేతుని అని చెప్పి అంటాడు. కాదు, నువ్వు సేతు కాదు, సేతు ఎక్కడ, సేతుని ఏం చేసావు నువ్వు, ఎవర్రా నువ్వు, సేతుని ఏం చేసావు, వాడు ఎక్కడున్నాడు, వాడిని చంపేశావా అని చెప్పి హీరో పెద్ద పెద్దగా అరుస్తాడనమాట. అజ్జ బాబోయ్, నీ కళ్ళు పోయినాయా ఏంటి, నేనెవరిని చంపలేదు, నేనే సేతుని, ఎన్నో సంవత్సరాల నుంచి నా తమ్ముడు ఎక్కడ, మా ఆంటీ ఎక్కడ అని వెతుకుతున్నా కదా, ఆ తమ్ముడిని నేనే అని చెప్పి సేతు అయితే అంటాడనమాట. ఇది విన్న వెంటనే ఇంకా సేతు మాటలకి హీరోకి అయితే అర్థమవుదు. నా తమ్ముడువా అని అంటే, నీ తమ్ముడినే అని చెప్పి సేతు అయితే అంటాడు. హీరో అయితే అంటాడు, నాకు అబద్ధం చెప్పావా, ఎందుకురా నువ్వు నన్ను మోసం చేసావు, నేను నమ్మాను కదా, ఎలా నన్ను మోసం చేయాలనిపించింది అని చెప్పి హీరో అయితే పెద్ద పెద్దగా అరుస్తూ అంటాడనమాట. సేతు అయితే ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుకునే పరిస్థితుల్లో మనం లేము, మనం కనుక దొరికితే బెంజిన్కి తీసుకువెళ్ళి ఎక్స్పెరిమెంట్ అనేది చేస్తారు, నీతో పాటు నేను కూడా దొరికేస్తాను, పద ఇక్కడి నుంచి తప్పించుకోవాలి అని చెప్పి అంటాడు. అలా ఏషియన్ ట్రైన్లోకి అయితే ఎక్కుతారు. హీరోయిన్ పరిస్థితి అసలా బాగోదు. ఇంకా సేతు అయితే సరే ఇక్కడున్న ఫస్ట్ ఎయిడ్ కిట్స్ అనేవి నేనే తీసుకొచ్చి హీరోయిన్కి ట్రీట్మెంట్ చేస్తాను అని చెప్పి అంటాడనమాట. ఇంకా వెంటనే ఫస్ట్ ఎయిడ్ కిట్స్ అనేవి తీసుకొచ్చి హీరోయిన్కి అయితే ట్రీట్మెంట్ చేస్తాడు. ఇంకా బేసిక్ ట్రీట్మెంట్ వల్ల హీరోయిన్ అయితే మామూలుగానే సెట్ అయిపోతుంది. ఇక్కడ మిస్ మీ అయితే సుపీరియర్కి చెప్తూ ఉంటుంది అనమాట, లియాంగ్ అశ్రద్ధ వల్లే వాళ్ళైతే తప్పించుకున్నారు, దీనికి కారణం అంతా లియాంగ్ అని చెప్పి లియాంగ్ మీద నింద అనేది వేస్తుంది. ఇంకా ప్రతిసారి లియాంగ్ అయితే బ్లేమ్ చేయడంతో లియాంగ్ అయితే ఉద్యోగాల నుంచి తీసేస్తారన్నమాట. ఇంకా లియాంగ్ని ఉద్యోగాల నుంచి తీసేసి లియాంగ్ చేసిన దానికి రిపోర్ట్ అనేది ఇమ్మంటారు. ఇంకా వాళ్ళు కూడా సరే అని
అని చెప్పి లియాంగ్ని జాబ్లో నుంచి తీసేస్తారు. హీరో అండ్ హీరోయిన్ సేతు ముగ్గురు కలిసి మిస్టర్ మూ దగ్గరికి అయితే వస్తారన్నమాట. మిస్టర్ మూ ప్లేస్ ఎవరికి తెలియదు అని చెప్పి అనుకొని ఇంకా మూ కూడా వీళ్ళని చూసి వీళ్ళ పరిస్థితి అయితే అర్థం చేసుకుని లోపలికి అయితే రాణిస్తారు. నువ్వు నీ తమ్ముడు కొంచెం మాట్లాడుకొని సార్ట్అవుట్ చేసుకుంటే మంచిది అని చెప్పి కూడా సలహా ఇస్తాడు. ఇంకా హీరో అయితే అడుగుతాడనమాట, ఇన్ని సంవత్సరాలు నా దగ్గర ఎందుకు నిజం దాచో, నేను నిన్ను వెతుకుతున్నానని తెలుసు కదా అని అనగాని నాకు భయం వేసింది. మా అమ్మేమో షన్ ఫ్యామిలీని అంతా చంపేసింది మెన్షన్లోనే, అలా మా అమ్మ మీద పగతో నన్ను కూడా చంపేస్తామని భయం వేసి దూరంగా ఉన్నా, కానీ నా మీద ఇంత ప్రేమ అని అనగానే సరే ఆంటీ గారు ఎక్కడున్నారు, ఆంటీకి వచ్చిన డిసీజెస్ సేమ్ నాకు అలాంటిది వస్తుంది, అసలు ఏం జరుగుతుందో ఏమో తెలీదు, ఆంటీ వస్తేనే కానీ నాకు ఏ విషయమో తెలీదు అని చెప్పి అనగాని ఇక్కడ సేతు అయితే అంటాడు, ఇంకెక్కడ ఆంటీ, మా అమ్మ నిన్ను కాపాడే ప్రాసెస్లో నిన్ను కాపాడి మా అమ్మ అయితే చనిపోయింది, అసలు ఏం జరిగిందో తెలుసా, నువ్వైతే చనిపోయావు అక్కడికక్కడే, అప్పుడే మా అమ్మకైతే నేను చెప్పాను అన్నయ్య నన్ను కాపాడాలని చెప్పి ప్రయత్నించాడు, ఎందుకమ్మా నువ్వు అన్నయ్యని చంపేశావు అని చెప్పి నేను మా అమ్మనైతే ప్రశ్నించాను. ఇంకా మా అమ్మ అయితే నన్ను ఒకే ఒక మాట అయితే అడిగింది, నువ్వు అన్నయ్యని కాపాడాలని చెప్పి అనుకుంటున్నావా చెప్పు అని చెప్పి, ఆ మాటకి నేనైతే అన్నాను హా అవునమ్మా అని చెప్పి, మా అమ్మ అయితే నాకు మాట ఇచ్చింది నేను ఎలాగైనా బ్రతికిస్తానని చెప్పి, నా మెడలో ఉన్న బ్లడ్ స్టోన్ అనేది తీసి తనైతే నీకు బ్లడ్ అనేది వేసి తనైతే నిన్ను బ్రతికించింది, అలానే తను ఎక్కడైతే గాయం చేసిందో అక్కడైతే నీకు బ్లడ్ స్టోన్తో న్యాయం అనేది చేసింది, అలా నువ్వైతే ఇప్పటిదాకా బ్రతకగలిగావు, అలా మా అమ్మ ఆరోగ్యంతో చనిపోయింది, నీకు తెలుసా నువ్వంటే నాకు ఎంత ప్రేమ అంటే నీ కోసం నేను ఏడ్చి నిన్ను చచ్చిపోయిన వాడిని బ్రతికించాను, అది తమ్ముడు ప్రేమ అర్థం చేసుకోవచ్చు కదా అన్నయ్య అని చెప్పి అంటాడనమాట. చాలు ఆపుతావా అని అనగానే, ఇంకేం ఆపాలి, మా అమ్మ నువ్వు నన్ను ప్రతి నిమిషం కాపాడుతావని చెప్పింది, కానీ ఇప్పుడు నువ్వు నన్ను కొట్టడానికి కూడా వచ్చేసావు, ఈ విషయం మా అమ్మకు తెలిస్తే ఎంత బాధపడుతుంది అని అనగానే, చేసిందంతా చాలు కానీ ఇక్కడి నుంచి వెళ్ళిపో, నీకు నాకు ఇప్పుడు అన్నదమ్ముల సంబంధం కూడా లేదు, నువ్వు నన్ను మోసం చేసావు, నిన్ను ఎంతో నమ్మాను, ఇక్కడి నుంచి పోరా అని చెప్పి అంటాడనమాట. ఇంకా అలా అనగానే అక్కడి నుంచి సేతు కూడా సరే నువ్వు పొమ్మంటున్నావు కదా వెళ్ళిపోతాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఇక్కడ మిస్ జిన్ దగ్గరికి వస్తాడు. ఇంకా మిస్ జిన్కి అయితే చెప్తాడనమాట, నీకు తెలుసా నేను హీరోకి చాలా సపోర్ట్ చేశాను, తనకి ఎప్పుడు హెల్త్ బాగోపోయినా నేనే ట్రీట్మెంట్ చేసేవాడిని, కానీ నేను వాడి దగ్గర చిన్న నిజం దాచాను, ఆ నిజం తెలుసుకున్న వాడైతే ఎంతలా అరుస్తున్నాడో తెలుసా అని అనగానే జిన్ అయితే అంటది, నువ్వే చెప్తున్నావు కదా నిజం అనేది దాచానని, తను నిన్ను ఎంతో నమ్ముంటాడు, తను నీకు అన్ని చెప్పి ఉంటాడు, కానీ నువ్వు నిజం దాయడం వల్ల తను బాధపడి నిన్ను దూరం అయితే పెట్టాడు, చూసుకుంటే నీదే తప్పు ఉంది అని చెప్పి సేతుతో అంటది. ఇక్కడ హీరోయిన్ అయితే ఫుల్గా రికవరీ అనేది అయిపోతుంది. ఇంకా హీరోయిన్ రికవరీ అవ్వగానే హీరోయిన్ అయితే అక్కడి నుంచి వేరే ప్లేస్కి తీసుకువెళ్ళిపోవాలని చెప్పి అనుకుంటాడు. ఇంకా మూకైతే చెప్తాడు, వాళ్ళు ఇక్కడికి కూడా వచ్చేసారు మమ్మల్ని వెతుక్కుంటూ, అందుకే నేను నా పాత ప్లేస్కి అయితే వెళ్ళిపోతున్నాను హీరోయిన్ని తీసుకొని అని చెప్పి అంటాడనమాట. మూ కూడా వెళ్ళండి అని అంటాడు. హీరోయిన్ అయితే అడుగుతుంది మనం ఎక్కడికి వెళ్తున్నామని చెప్పి, హీరో అయితే చెప్తాడు, నేను పాతకాలంలో ఏషియన్ టైంలో ఎక్కడైతే నివసించానో అక్కడికి వెళ్తున్నాం, నేను అక్కడే పుట్టాను, నా వాళ్ళందరూ అక్కడే చనిపోయారు, వాళ్ళ సమాధులు అక్కడే ఉన్నాయి అంటాడు. ఇక్కడ హీరో వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో అనే విషయం అయితే లియాంగ్కి తెలిసిపోద్ది. ఇంకా లియాంగ్ అయితే చెప్తాడనమాట ముయిన్కి, తను ఎక్కడున్నాడో నాకు తెలుసు, ఇప్పుడు తన చావు నా చేతుల్లోనే, అది సిద్ధంగా ఉంది అని చెప్పి ఇక్కడైతే అంటాడనమాట. అంతే ఫ్రెండ్స్, ఇక్కడితో ఈ పాట అనేది కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్